ఇవాల్టి హాట్ టాపిక్ మార్కాపురం జిల్లా అవుతుందా? పవన్ కళ్యాణ్ మాటల వెనుక అసలు లాజిక్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఇటీవల మార్కాపురం వెళ్లారు. అక్కడ ప్రజలు ఆయనను తగిన రీతిలో స్వాగతించారు. సభలో ప్రజలు ముఖ్యంగా ఒక డిమాండ్ చేశారు, మార్కాపురాన్ని జిల్లా చేయండి అని. పవన్ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని మళ్లీ గుర్తు చేశారు. మార్కాపురం జిల్లాల పునర్విభజన చేస్తామని. ఆంధ్రప్రదేశ్ లో అసలు మొదటగా ఉన్నది 13 జిల్లాలు మాత్రమే. అవే నవ్యాంధ్రగా విడిపోయి తర్వాత చంద్రబాబు 2014 నుంచి 19 మధ్యలో పునర్విభజన ప్లాన్ చేశారు. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి ఏకంగా 26 జిల్లాలు ప్రకటించారు. ఈ పునర్విభజన వల్ల కొన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం జరిగిందని భావించబడితే మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. ముఖ్యంగా మార్కాపురం ప్రజలు, మార్కాపురం ప్రాంతం ప్రకాశం జిల్లా పశ్చిమ భాగంగా ఉంది. జనసంఖ్య పరంగా, పరిధి పరంగా, వాణిజ్యంగా ఇది జిల్లా హోదా పొందే అర్హత కలిగి ఉందని చాలా కాలంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం 124 కోట్ల వాటర్ ప్లాంట్ ప్రారంభం కూడా మార్కాపురం ప్రాధాన్యతను చూపుతుంది. అందుకే ఇప్పుడు మళ్లీ ప్రజల్లోకి ఆశాకిరణం. కానీ ప్రభుత్వం ఇప్పుడే జిల్లాల పునర్విభజన చేయగలదా అనే ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే 2028లో నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. అప్పుడు అసెంబ్లీ సీట్లు 175 నుంచి 225 లేదా 250కి పెరిగే అవకాశం ఉంది. ఎంపీ స్థానాలు కూడా 25 నుంచి 33కి పెరిగే అవకాశం ఉంది. ఈ మొత్తం ప్రక్రియ తర్వాతే జిల్లా పునర్విభజన చేసే అవకాశం ఉంది. అప్పటి వరకు మార్కాపురం జిల్లా కావడం కష్టమే. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొత్త జిల్లాల మ్యాప్లు నిజం కావు. మొత్తానికి మార్కాపురం జిల్లా కావాలన్న డిమాండ్ న్యాయమైంది. కానీ ఇప్పటికిప్పుడు నెరవేరే అవకాశాలు మాత్రం చాలా తక్కువే. మీ అభిప్రాయం ఏంటి? మార్కాపురం జిల్లా కావాలా? కాకపోతే పునర్విభజన ఎలా ఉండాలి? కామెంట్స్ లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని విశ్లేషణల కోసం మా DAR ఫోకస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.